మిత్రులందరికీ నమస్తే. మహారాష్ట్రకి సంబంధించి శరద్ పవార్ ఎన్‌సిపి ఏదైతే ఉన్నదో, శరద్ పవార్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అది ఫడ్నవీస్ బీజేపీతోని ఫ్రెండ్‌షిప్‌లో ఎన్‌డీఏ కూటమిలోకెళ్ళిపోయింది. సో, ఈ క్రమంలో అజిత్ పవార్ చనిపోయేంతకు ముందు శరద్ పవార్ పార్టీ, అజిత్ పవార్ పార్టీ 2గా విడిపోయినాయి. దాని తర్వాత బాబాయ్ పార్టీలో కొడుకు మెర్జ్ చేసి ఖచ్చితంగా బలమైన శక్తిగా తయారు కావడానికి ఇదయ్యారు. కారణాలు ఏమైనప్పటికీ విధివశాత్తు, కాలవశాత్తు, క్రమవశాత్తు అజిత్ పవార్ ఒక విమాన ప్రమాదంలో మరణించడం, ఆయన భార్య అయినటువంటి సోదరి సునేత్ర పవార్ అధికారంలోకి రావడం జరిగింది. ఈ క్రమంలో పాత కాపులు సహజంగా పార్టీలో ఉండరు. సో, అజిత్ పవార్ పార్టీ అయినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్‌సిపి అజిత్ పవార్ గ్రూప్‌కి సంబంధించినటువంటి పార్టీ ప్రఫుల్ కుమార్ పటేల్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తా ఉన్నారు. నాదే అల్టిమేట్ అని అనటం. సో, దానికి లేదు నాది, నేను నేషనల్ ప్రెసిడెంట్ అని సునేత్ర పవార్, అజిత్ పవార్ భార్య అయినటువంటి సోదరి సునేత్ర పవార్ నాది అని అంటాం. సో, వాళ్ళ యొక్క గ్రూప్ ఆధిపత్యాలని మనకి ఇచ్చేస్తూ ఉంది. దాంతో పాటు ప్రఫుల్ల పటేల్తో పాటుగా సునీల్ తత్కరే, చంగాన్ భుజ్బల్, నరహరి జల్వాల్ వీళ్ళ ఆధిపత్యం కోసం పార్టీలో గ్రిప్ సంపాదించుకోవటం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ క్రమంలోనే శరద్ పవార్ పార్టీతో కలిసిపోద్దనుకున్నది. రాజకీయ సమీకరణలో అజిత్ పవార్ చనిపోయిన తర్వాత అనేక సమీకరణలు మారినాయి. సో, దాని తర్వాత సునేత్ర పవార్ ఉన్న పళంగా డిప్యూటీ సీఎం కావటం మహారాష్ట్రకి. సో, దాంతో పాటు ఆ పార్టీకి నేషనల్ ప్రెసిడెంట్ కావటం. ప్రఫుల్ల పటేల్ క్యాంపెయిన్ కొంత తగ్గినట్టుగా అనిపిస్తుంది. చాలా కాలం వాళ్ళ పార్టీ నడుపుతున్నాడు. సహజంగా అట్లా చూస్తే ఎక్స్పీరియన్స్ ప్రకారం సునేత్ర పవార్ ఎవరైతే ఉన్నారో, అజిత్ పవార్ యొక్క వైఫ్ ఎవరైతే ఉన్నారో, తనకు రాజకీయాలు కొత్త, డైరెక్ట్గా డిప్యూటీ సీఎం చేశారు. సో, ఆ విధంగా ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో, సో 2 మెర్జ్ అయితే అనుకున్నటువంటి పార్టీలు బీజేపీ రాజకీయాలు సహజంగా సామధాన భేద దండోపాయాలకి ఇదయ్యారు. ఫడ్నవీస్ కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి తక్కువడేం కాదు. సో, శరద్ పవార్ కూటమిని పిలవాలనుకున్నారు. కానీ అజిత్ పవార్ చనిపోయిన తర్వాత వాళ్ళతో పని ఉండదని అనుకున్నారు. రాజకీయ సమీకరణలో అజిత్ పవార్ పార్టీకి సంబంధించి అజిత్ పవార్ మరణం తర్వాత ఎన్డీఏ ఒక ప్లాన్ ప్రకారం పకడ్బందీగా ముందుకెళ్ళినట్టు పరిస్థితి మనం చూస్తుంటాం. అజిత్ పవార్ గ్రూప్కి సంబంధించి మొత్తం 41 మంది ఎమ్మెల్యేలు ఉంటే 36 మంది సునేత్ర పవార్ గ్రూప్లో ఉన్నారు కాబట్టి ఇది డోకా లేదని భావించారు. సో, అసెంబ్లీలో చూసుకున్నప్పుడు 288 మంది ఎమ్మెల్యేలలో బీజేపీకి 132 మంది. సో, అజిత్ పవార్ గ్రూప్కి 41 మంది ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. సో, అజిత్ పవార్ గ్రూప్కి సంబంధించి అనేక కార్పొరేషన్లు, అనేక మార్కెట్ కమిటీలు, అనేక దేవాదాయ, ధర్మాదాయ, అనేక ఫెడరేషన్లు అది పెద్ద ఎత్తున కట్టబెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. సో, అజిత్ పవార్కి ముందు ఎన్‌సిపి పరిస్థితి, అజిత్ పవార్ చనిపోయిన తర్వాత అజిత్ పవార్ గ్రూప్ పరిస్థితి ఉన్నది. సో, మహారాష్ట్ర రాజకీయాల్లో అటు బాల్ ఠాకరే గ్రూపు, బీజేపీ, అదేవిధంగా ఎన్‌సిపి పార్టీలు చాలా కీలకంగా ఉన్నాయి. సో, బీజేపీ తనదైనటువంటి శైలిలో రాజకీయ పావులు కదులుతూ ఉంటుంది, సామధాన భేద దండోపాయాలు చేస్తుంటుంది. సో, ఎన్‌సిపి పార్టీ 2 ముక్కలైంది. ఆ 2 కలిస్తే స్ట్రెంగ్తన్ అయ్యేది. అజిత్ పవార్ చనిపోయాడు. ఇటువైపు వస్తే బాల్ ఠాకరే కుటుంబానికి సంబంధించినటువంటి పార్టీ ఏదైతే ఉన్నదో అది కూడా 2 గ్రూపులైంది. సో, బీజేపీ ఏదైనా చేయగలదు భారతదేశ రాజకీయాలు అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. సో, ఏది ఏమైనా మహారాష్ట్రలో ఇలా చాలా కీలకంగా పార్టీగా బీజేపీ ఉన్నది. ఫడ్నవీస్ లాంటి రాజకీయ మేధావుల్ని, రాజనీతిజ్ఞుల్ని, రాజకీయవేత్తల్ని, రాజకీయ నాయకులు అనాల, ఫడ్నవీస్ రాజకీయ నాయకుల్ని మనం చూస్తూ ఉంటాం. సో, అజిత్ పవార్కి ముందు, అజిత్ పవార్ తర్వాత వ్యూహాలు మార్చి తనదైన శైలి ముందుకెళ్తున్నాడు. అది ఛాతీ పార్టీ కాబట్టి తిరుగు లేకుండా ఉన్నది. సో, ఇది పరిస్థితి. డబుల్ ఇంజిన్ సర్కార్ కూడా నడుస్తూ ఉంది. సో, పెద్దలారా మిత్రులారా, ఇది మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించి అటు శివసేన బాల్ ఠాకరే సంబంధించినటువంటి పార్టీ శివసేన కూడా 2 గ్రూపులు కావటం, ఈ శరద్ పవార్ అనేటువంటి నేషనల్ కాంగ్రెస్ పార్టీ 2 గ్రూపులు కావటం. సో, బీజేపీకి కలిసి వచ్చింది. ఆ 2 గ్రూపుల్లో ఒకరిని, ఈ 2 గ్రూపుల్లో ఒకరిని కలుపుకొని ఖచ్చితంగా రాబోయే 2 దశాబ్దాల కాలం రాజ్యాధికారంలోకి వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. సో, శరద్ పవారు పార్టీ, అజిత్ పవార్ గ్రూపులు, బాబాయ్ పార్టీ అది శరద్ పవార్ది కొడుకు కదా అని చెప్పేసి బాబాయికి సంబంధించి కొడుక్కి పెద్ద ప్రయారిటీ ఇచ్చాడు. కారణాల్లో రాజకీయాల్లో సో, మనం చూస్తుంటాం, తండ్రులని జైల్లో పెట్టారు, తమ్ముళ్ళని జైల్లో పెట్టారు, అనేక రకాలైన హత్యలు కూడా జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో, రాజరికాలు పోయిన రాజ్యం యొక్క స్వభావం అదే. సో, బాబాయ్ ఎంత బాగా చూసుకున్నా అజిత్ పవార్ బయటకు వచ్చి పార్టీ పెట్టి బలమైన పార్టీ కానీ సరే కారణాలు, పరిస్థితులు అని చేసి మెర్జ్ అనుకుంటే ఆయన చనిపోయాడు. సో, రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళ పావుల్లో అంటే బలమైనటువంటి జాతీయ పార్టీల ఎత్తుగడల్లో, సామధాన భేద దండోపాయాల్లో అటు బాల్ ఠాకరే గ్రూప్ కానీ, ఇటు ఎన్‌సిపి నేషనల్ కాంగ్రెస్ పార్టీ కానీ ఉన్నదనేది కనుసనలలో ఉన్నదనేది 2 గ్రూపులు మరి మెర్జ్ అయితే ఇంకా స్ట్రాంగ్ పార్టీలుగా అవుతాయి. ట్రయాంగిల్ పోటీగా ఉంటుంది. వీళ్ళు కూడా రాజ్యాధికారంలో ఉంటుంది.
చీల్చుకొని వీళ్ళంతా ఇతర పార్టీలోకి, అధికార పార్టీలోకి వెళ్ళే పరిస్థితి కనపడుతున్నది. సామధాన భేద దండోపాయాలు వాజ్పేయి, ఎల్‌కే అద్వానీ ఉన్న టైం పార్టీ కాదు ఇది. అమిత్ షా, నరేంద్ర మోడీ ఉన్న టైంలో పార్టీ. సామధాన భేద దండోపాయాలకు వాళ్ళు ఏదైనా చేస్తారు. ఒకనాడు వాజ్పేయి అన్నాడు, నేను ఒక కోటితో ఓడిపోయాను ప్రధానమంత్రిగా, నా శిష్యులు వస్తారన్నాడు. సో వాజ్పేయి అన్న ఉద్దేశం వేరు కావచ్చు కానీ వీళ్ళు మాత్రం సామధాన భేద దండోపాయాలతోని ఖచ్చితంగా 16 నుంచి 20 రాష్ట్రాల్లో అధికారంలోకి, 29 రాష్ట్రాలు అంటే 16 నుంచి 20 రాష్ట్రాలు అధికారంలోకి ఉండే కార్యక్రమం అయితే ఇలా నడుస్తూ ఉంది. దాంతో కూడా కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వాళ్ళ హవా నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో పెద్దలారా, మిత్రులారా, ఇది మహారాష్ట్ర రాజకీయం. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా, మిత్రులారా.